హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి 6000కు పైగా పోస్టుల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్ లో ఆల్రెడీ డిస్కస్ చేసి వీడియో కూడా చేయడం జరిగింది. దాని యొక్క లింక్ డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అలానే పైన ఐకార్డ్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, పేమెంట్ ఏ విధంగా చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు కంప్లీట్ ఫైనల్ సబ్మిషన్ వరకు లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఎస్ఎస్సి జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా లాగిన్ అయిపోయి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయలేదో వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ లేదా రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ఎస్ఎస్సి జాబ్స్ కి అప్లై చేయాలన్నా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ సెర్చ్ లోనే ఎస్ఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ తెలుగు అని సెర్చ్ చేసిన వెంటనే మన ఛానల్ ఫస్ట్ వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని లింక్ డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే మీరు పైన ఐ కార్డు క్లిక్ చేసినా కూడా మీకు అది కనిపించడం అనేది జరుగుతుంది. కంపల్సరీగా ఆ వీడియో అనేది ప్రతి ఒక్కరు చూసిన తర్వాత మాత్రమే మీరు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి. అప్పుడు మాత్రమే మీది ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది తిరిగి పొందొచ్చు అనమాట. సో ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చేసి ఇక్కడ నేను లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లాగిన్ అయిన వెంటనే వెల్కమ్ అని మీ పేరుతో ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సిజిఎల్ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే రీసెంట్ నోటిఫికేషన్ ఇదే కాబట్టి మనకు టాప్ లో కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఈ జాబ్స్ కి అప్లై అనేది చేయండి. సో మనకు ఫైనల్ డేస్ లో చాలా సర్వర్ అనేది బిజీ ఉంటుంది, పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం, సో ఈ విధంగా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దీని మీద హోప్స్ కూడా మీరు కోల్పోతారు. చాలా మంది ఆల్రెడీ ఇంతకు ముందే సిహెచ్ఎస్ఎల్ కి చాలా జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ అనేది అయ్యింటారు. అందుకనే వీలైనంత త్వరగా ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. మీరు అప్లై చేయడానికి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అని ఇన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్ లో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ గా మోడిఫికేషన్ కి ఆప్షన్ అనేది ఉండదు. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ లో ఆల్రెడీ మీరు డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చింటారు కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్ 1, 2, 3 అని ఇక్కడ నంబర్స్, ఇవన్నీ డిఫాల్ట్ గా ఫిల్ అయి వచ్చేస్తాయి అనమాట. మీరు దీన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 15th ఆప్షన్స్ వరకు డిఫాల్ట్ గానే ఫిల్ అయి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 15th ఆప్షన్స్ లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సదరన్ రీజన్ కిందకి మనకు ఇక్కడ ఉండే స్టేట్స్ అన్ని వస్తాయి అనమాట. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా మనకు సదరన్ రీజన్ లోకే వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ అంటారు షార్ట్ కట్ గా. ఆంధ్రప్రదేశ్ నుంచి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ లాగా మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తెలంగాణ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అంటే 3 ఆప్షన్స్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు ప్రిఫరెన్స్ అనేది ఆర్డర్ వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే 2 అలానే 3 అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చూపించడానికి ఈ విధంగా సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కానట్లయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ఈ డీటెయిల్స్ అన్ని యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సెరెబ్రల్ ఉంటే ఈ విధంగా ఎస్ ఆర్ నో అనేది యాక్టివేట్ అవుతుంది
అనమాట. మీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చింటారో దాని ఆధారంగా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు స్క్రైబ్ కావాలా వద్దా, సో ఆ విధంగా డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 18th పాయింట్ చూసుకున్నట్లయితే మీరు పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్ కి అప్లై చేస్తున్నారా లేదా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ కింద ఆప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఉందా అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు దీనికి సపరేట్ గా ప్రత్యేకంగా ఈ విధంగా అడుగుతున్నారు అంటే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఈ ఎనీ సబ్జెక్ట్ లో ఉండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దానితో పాటు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ లో కంపల్సరీగా 60% మార్క్స్ వచ్చి ఉంటేనే ఈ జాబ్ కి మీరు ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్ లేనట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట డిగ్రీ లెవెల్లో. సో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ కాబట్టి దానికి సంబంధించి సపరేట్ గా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉందా, ఈ పోస్ట్ కి అప్లై చేస్తున్నారా అని అడగడం జరిగింది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే మీకు అక్కడ వాళ్ళు ఎగ్జామినేషన్ లో కూడా మాడిఫికేషన్స్ అనేది చేస్తారనమాట. సో ఇది ఉంటేనే మీరు సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే అది నో అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా లేదా అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి నోటిఫికేషన్ లో కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఎక్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే జనరల్ ఓసీ క్యాండిడేట్స్ అయితే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 3 ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. దీంట్లో మీకు ఏదైతే వర్తిస్తుందో దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చింటారో దాని ఆధారంగా మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా లిస్ట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషనా లేదా గ్రాడ్యుయేషన్ యొక్క ఈక్వలెంట్ అని ఇక్కడ మీ స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు పాస్ అయ్యారా, అపియరింగ్ అయ్యారా అని. చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి కూడా క్లియర్ గా వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. జనవరి 1, 2021 కల్లా వాళ్ళకు రిజల్ట్ వచ్చి వాళ్ళు పాస్ అయినట్లు డిక్లేర్ అయితే మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అపియరింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు పాసింగ్ ఇయర్ అవేమీ యాక్టివేట్ కావు ఫ్రెండ్స్. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిన వాళ్ళే దీనికి అప్లై చేస్తారు కాబట్టి నేను మెజారిటీ పీపుల్ ని బట్టి ఇక్కడ పాస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ పాసింగ్ ఇయర్ ఎప్పుడు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్ లేదా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించింది ఇక్కడ రోల్ నంబరు, ఇక్కడ పర్సెంటేజ్ లేదా సిజిపిఏ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మీ సిచ్యువేషన్ ని బట్టి అప్పుడు ఏవైతే మీకు అనౌన్స్ చేశారో అది ఇక్కడ ఎంటర్ అనేది చేయొచ్చు. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ నేమ్, సో మీ డీటెయిల్స్ పబ్లిసిటీ చేయొచ్చా మా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లోని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. జాబ్ ఆపర్చునిటీ కోసం మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీరు ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్ లో ఇచ్చింటారో అవే డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇది మిస్టేక్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఉండే ఎస్ఎస్సి జాబ్స్ కి డిఫరెంట్ గా ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ గా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీ ఫోటోగ్రాఫ్ అనేది 20 to 50 KB లో ఉండాలి. అలానే జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. ఇమేజ్ సైజ్ చూసుకున్నట్లయితే 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. నోటిఫికేషన్ లో 9.2 పేరా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. జేపీజీ ఫార్మాట్ లో లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండొచ్చు. 20 to 50 KB మధ్యలోనే మీ ఫోటో సైజ్ అనేది ఉండాలి. మీ యొక్క ఫోటో ఏ రోజు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింటారో మనకు 29/12/2020 సంవత్సరంలో వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి దానికి 3 months కంటే ముందు ఉండే ఫోటోని మీరు పెట్టకూడదు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఏ రోజు అయితే ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటారో ఆ రోజు డేట్ అనేది క్లియర్ గా ఫోటోగ్రాఫ్ మీద ప్రింటెడ్ అనేది అయి ఉండాలన్నమాట. సో ఈ ఫోటోగ్రాఫ్ ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అని మీకు డౌట్ గా ఉన్నట్లయితే దాని వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి ఫ్రెండ్స్. కంప్లీట్ గా మన మొబైల్ లో కానీ సిస్టమ్ లో కానీ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ అందరికి మొబైల్స్ ఉంటాయి కాబట్టి మొబైల్స్ లో సింపుల్ గా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫోటోగ్రాఫ్ మీద డేట్ లేకోకుండా అట్లా అప్లోడ్ చేస్తారో వాళ్ళది రిజెక్ట్ చేస్తాము అని కూడా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డైమెన్షన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం
కదా 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఫోటోగ్రాఫ్ అనేది వితౌట్ క్యాప్, స్పెక్టికల్స్, బోత్ ఇయర్స్ అపియరెన్స్ అయ్యే విధంగా అంటే విజిబుల్ అయ్యే విధంగా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే మనకు 10 to 20 KB మధ్యలో ఉండాలి. అది కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. మనకు విడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్ అనేది ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ సిస్టమ్ లో కానీ మీ మొబైల్ లో కానీ ఎక్కడైతే ఫైల్ లొకేషన్ ఉంటుందో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది, ఫోటోని అలానే సిగ్నేచర్ ని. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఏ రోజైతే తీసుకున్నారో ఆ ఫోటోగ్రాఫ్ మీద ఏ డేట్ అయితే మీరు ప్రింట్ చేశారో ఆ డేట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు డేట్ క్లియర్ గా మెన్షన్ చేశారా లేదా అనేది ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా వాళ్ళు డేట్ మెన్షన్ చేయాలి అన్నారు కాబట్టి ఇక్కడ ఎస్ మాత్రమే సెలెక్ట్ అనేది చేసి మీ ఫోటో మీద డేట్ వచ్చే విధంగా కంపల్సరీగా మీరు అప్లోడ్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ ని ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, నంబర్ ఉంటే నంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చాలా మిస్టేక్స్ చేసాము అనుకుంటే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు మేము తర్వాత అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అని ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో వన్ టైం రిజిస్ట్రేషన్ లో అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి క్లియర్ గా చెక్ చేసుకోండి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని. స్పెల్లింగ్ మిస్టేక్స్ అలానే నంబర్ మిస్టేక్స్ తో సహా చెక్ చేసుకున్న తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితేనే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదా ఎడిట్ ఆర్ మాడిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మరీ డీటెయిల్స్ ని ఎడిట్ చేయొచ్చు. సో పర్ఫెక్ట్ ఉంటే మాత్రమే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్, సో చెక్ ఆల్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ, క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదా క్యాన్సిల్ అని క్లిక్ చేసి మరి ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ ఈస్ ప్రొఫెషనల్లీ యాక్సెప్టెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనము అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా సక్సెస్ చేసాము కానీ ఇంకా పేమెంట్ చేయలేదు. సో పేమెంట్ డైరెక్ట్ గా చేయడానికి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతకంటే మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసి పెట్టుకోండి, ఫ్యూచర్ రెఫరెన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. మరి కావాలంటే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. లేదా కీబోర్డ్ లో కంట్రోల్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అనదర్ ట్యాబ్ లో మీకు ప్రింట్ అనే ఆప్షన్ అంటే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు PDF ఫార్మాట్ లో సేవ్ అయినా చేసి పెట్టుకోవచ్చు లేదా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ ప్రింట్ తీసుకున్నా కాబట్టి ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు పేమెంట్ ఆఫ్లైన్ లో అలానే ఆన్లైన్ లో కూడా చేయొచ్చు. మీకు ఫైనల్ డేస్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు ఆఫ్లైన్ చలాను జనరేట్ చేసుకొని ప్రింట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ డేస్ లో అప్లై చేస్తున్నట్లయితే సో మీరు బ్యాంక్ లో పే చేసిన 3 days కి అది యాక్టివేట్ అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. మీరు ఎటువంటి డీటెయిల్స్ ఫర్దర్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు సర్వర్ బిజీ అనిపిస్తే కంపల్సరీగా ఎందుకైనా మంచిది ఒకసారి మీరు జనరేట్ ఆఫ్లైన్ చలానని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ అనేది తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఒకవేళ సర్వర్ బిజీ అయినట్ల ఆన్లైన్ పేమెంట్ ఫెయిల్ అయినట్ల అనిపిస్తే, సో లేదు ఇంకా మీరు స్టార్టింగ్ లోనే అప్లై చేస్తున్నారు సర్వర్ బాగా ఫాస్ట్ గా ఉందంటే ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సర్వర్ బాగా ఉంది కాబట్టి నేను ఆన్లైన్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దాంట్లో మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు SSC వెబ్సైట్ కి రీడైరెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ పేరు రిజిస్ట్రేషన్ నంబర్ కింద గో టు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడింగ్ టు పేమెంట్ అనే ఆప్షన్ చూపించింది కదా, ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే లేదా దాన్ని క్యాన్సిల్ చేసినా లేదా ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫర్దర్ గా పేమెంట్ చేయడానికి ఈ విధంగా మీరు లాగిన్ అయిపోయి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ పేమెంట్ సబ్మిట్ చేశాను కాబట్టి ఏ పేమెంట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ఫర్ ది సేమ్ రెఫరెన్స్ నంబర్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వస్తే మీరు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో తర్వాత మనం పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా యూ హ్యావ్ నాట్ పేడ్ దిస్ ఫీస్ ఎట్ అని ఈ విధంగా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఇప్పుడే నేను పే చేశాను కాబట్టి దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
లేదు, ఎందుకంటే మీది సక్సెస్ అయినట్లు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంటాయి కాబట్టి. సో డోంట్ వరీ. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ స్టేటస్, అలానే ఫోటో అండ్ సిగ్నేచర్, అప్లై ఫామ్ అనేది ప్రొఫెషనల్ గా యాక్సెప్టెడ్ అనేది అయిపోయింది. సో రీసెంట్ గానే మనం పేమెంట్ చేసాం కాబట్టి ఇంకా ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో త్వరలోనే ఇది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇక్కడ డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో సిజిఎల్ పేమెంట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం నేను CHSL కి చేసిన పేమెంట్. ఈ విధంగా మనకు పేమెంట్ స్టేటస్ కంప్లీట్, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనే అప్లికేషన్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ విధంగా వస్తే మాత్రమే మీది అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ అనేది అయిపోయింది అనమాట. తర్వాత మీకు హాల్ టికెట్లు, ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది కేవలం అప్లికేషన్ సబ్మిట్ చేసేసి పేమెంట్ చేయకుండా ఉంటారు. పేమెంట్ చేస్తే మాత్రమే, ఎవరికైతే పేమెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. SC ST కొంతమందికి ఎక్సెంప్షన్ ఉందన్నమాట, ఎక్స్ సర్వీస్ మెన్ కి. వాళ్ళకి వాళ్ళు కాకుండా ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ CGL అని చూపించేసి ఇక్కడ కంప్లీట్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ గా సబ్మిట్ అయినట్లు మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ SSC CGL జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో కంపల్సరీగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.